నాకున్న డబ్బుకి, నాకున్న స్థితిగతులకి నేను చిటికేస్తే చాలా సంబంధాలు వస్తాయి, కానీ నేను నిన్నెందుకు చేసుకుంటున్నానంటే నీలో భయభక్తులు నాకు నచ్చాయి. మగపిల్లలు ఎవరైనా చూడాల్సింది ఏంటంటే, ఒక లైఫ్ పార్ట్నర్ మన దగ్గరికి వస్తుందంటే తన డివోషనల్ లైఫ్ ఎలా ఉందన్నది మనం చెక్ చేయాలి. బోయాజ్ ఒక అమ్మాయిని అన్నాడట, కుమారి అన్నాడు. కూతురు అంటానా అన్నాడట, కుమారి అని పిలుస్తాడు. ఎంత బాగా తను ఒక స్త్రీని చూసే విధానం ఎంత బాగుందో చూడండి. పైగా ఆయన అన్నాడు, ఒక ఫేవరెటిజం చూపిస్తున్నాడు. ఏమని? ఇదిగో నీకు ఏమైనా తక్కువ అయితే నన్ను అడుగు, నీకేమైనా కావాలంటే నన్ను అడుగు. ఇదిగో మాట చెప్పాను, నా దగ్గర పని చేస్తున్న చాలామంది అవనస్తులు ఉన్నారు, ఎవరిని నీ వైపు చూడొద్దని చెప్పాను. నేను అడుగుతున్నాను, అదే టైం లైన్లో మనం ఉండి ఎవరిని వైపు చూడొద్దని నేను వార్నింగ్ ఇచ్చానంటే ఆ పొలంలో మనం ఉంటే ఏం చేద్దాం చెప్పాను? బాగానే ఎవరినంటాం? మేడం మీద ఏదో ఫేవరెటిజం చూపిస్తున్నాడు అంటామా అనమా? మన కళ్ళు మంచిది కదండి, మన చెవులు మంచిది కదా, మన నాలుగు మంచిది కదండి. ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇస్తే వెంటనే రొంకంట కడతామా అంట కట్టమని చెప్ప. అక్కడ అబ్బాయి లేదు, క్షమించండి, ఆ పెద్ద ఆయన ఆమెకి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాడు? ఫేవరెటిజమా? తన అందాన్ని అభిమానిస్తున్నాడా? అది ఏది కాదండి. ఒకవేళ ఈ అమ్మాయిని ఎలాగైనా సరే నా కౌగుల్లోకి తెచ్చుకోవాలన్న ఆలోచనకి ఏమైనా ఉందా? లేదండి. లేదనడానికి కారణం ఏంటో తెలుసా? ఈ అమ్మాయికి దగ్గరుండి సంబంధం చూసింది ఎవరు తెలుసా? బోయాజే. ఆ అమ్మాయికి దగ్గరుండి సంబంధం చూస్తాడు. ఏ సంబంధం? ఇదిగో నీకు మరిది ధర్మం జరిగించడానికి, గతంలో మన పేరెస్ టైంలో మాట్లాడుకున్నాం, నీకు మరిది ధర్మం జరిగించడానికి, నీకు బిడ్డలు కనడానికి, నీకు బిడ్డలను ఇవ్వడానికి, నీకు మళ్ళీ భర్తగా ఉండడానికి నాకన్నా ముఖ్యమైన ఒక బంధువు ఉన్నాడు, అతను చేసుకో అన్నాడు. అంటే ఇతను ఎందుకు ఆమెకు సహాయం చేస్తుంటే, ఒకటి పేదది, రెండు విధవరాళ్ళు, మూడోది మీరు జాగ్రత్తగా వినండి, దేవుని పట్టుకునే అన్నాడు. తన జాతిని వదిలేసింది, తన కుటుంబాన్ని వదిలేసింది, అన్నిటినీ వదిలేసి దేవుని దగ్గరకు వచ్చి నిలబడుతుంది. తను చూస్తున్నది సహాయం చేయాలని మాత్రమే చూస్తున్నాడు. దీన్ని బట్టి బోయాజు చెప్పొచ్చు, బోయాజుకి తన మీద ఎలాంటి కామ తురత ఆలోచనలు చెప్పండి లేవు. ఆ టైంలో ఒక ఆయన తీసుకొచ్చారు. ఎవడైనా మన కుటుంబంలో, మన వంశంలో మగాడు చనిపోతే, తన భార్యకి పిల్లలు లేకుండా చనిపోతే, మోసే ధర్మశాస్త్రం సంస్కృతి ప్రకారం తర్వాతోడి పిల్లలు పుట్టేలాగా తను పెళ్లి చేసుకోవాలి కదా, నువ్వు చేసుకోరని తనకన్నా బంధువైన ఒకరిని అడిగితే అన్నాడట, చేసుకుందును, కాకపోతే నా ప్రాపర్టీ అంత లాస్ అవుద్దేమన్నట్టాడు. మనీ కోసం ఆలోచిస్తున్నాడు వాడు. చేసుకుందును, కాకపోతే నా ఆస్తులన్నీ మళ్ళీ ఈమెకి జమ చేయాల్సి వస్తుందేమో, తన దగ్గర నుంచి తెచ్చుకోవడానికి నా దగ్గర ఏమీ లేవు, కానీ నేనే వాళ్ళకి తిరిగి ఇవ్వాలి, కాబట్టి నేను ఆమెను చేసుకున్నాను మొహంలో చెప్పేశాడు. ఊరి పెద్దలందరూ చూస్తున్నారు, అందరూ వచ్చారు, పెద్దలందరూ చూస్తుండగా అందరి ముందు ఏమాత్రం మొహం లేకుండా నా డబ్బుని పట్టుకెళ్ళి ఆమెకి ఇవ్వడానికి చెప్పండి, నాకు మనసు లేదు. గుర్తుపెట్టుకోండి, బోయాజుని దేవుడు ఎందుకు క్రీస్తు వంశవృక్షంలో పిలిచాడంటే, ఆ తర్వాత చెప్పి ఒకటి ఉంటుంది, అంటే వాళ్ళ గుర్తు సంస్కృతి ప్రకారం. నేను చేసుకోలేదనుకోండి, నేను చేసుకోకపోతే నెక్స్ట్ ఎవడవుతున్నాడో నేను చేసుకోను అనడానికి గుర్తు ఏంటంటే, నా కాలకున్న చెప్పుని తీసి అడిగిచ్చేసి నువ్వు చేసుకో అని చెప్పాలన్నమాట. ఆ రోజు బోయాజుకి చెప్పిచ్చారట. ఎందుకు చెప్పిచ్చారంటే, నువ్వే చేసుకో, నువ్వే తన కోసం బాగా ఆలోచిస్తున్నా కనుక నువ్వే చేసుకొని, తను ఎప్పుడైతే ఆ చెప్పిచ్చారో ఆ చెప్పు తీసుకుని బోయాజు అన్నాడట, ఏమాత్రం ఆలోచించుకుంటా, నేను మాటిస్తున్నాను, నీకు పోషకుడిని అవుతాను, రక్షకుడిని అవుతాను, నీ కొరకు విజ్ఞాపన చేసే ప్రార్థనాపరుడు అవుతాను, నీ కౌగుల్ని కప్పే కొంగునైపోతాను, నీకు విమోచకుడిని అయిపోతాను, నీకు మార్గం చూపే మార్గదర్శనం అయిపోతాను. నీకు మాట చెప్తున్నాను, నీలో నాకు నచ్చింది ఏంటంటే, నీ వయసు వాళ్ళు చాలామంది అబ్బాయిలు ఉన్నారు, కానీ ఎవరి వైపు నువ్వు తిరగలేదు. చాలామంది డబ్బున్న అబ్బాయిలు కూడా నీ వెనకాల తిరుగుతున్నారు, ఎవరి వైపు నువ్వు చూడలేదు. నీలో నాకు నచ్చింది ఏంటంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగిన విధి విధానం ఉన్నాయి చూసావా, అది నాకు నచ్చింది. రోజు నీకోసం చెప్పేటి, నీకోసం నా ఆస్తులు కోల్పోవడానికి కూడా చెప్పండి, నేను ఇష్టపడుతున్నాను. మీ ఆయన నిన్ను విడిచిపోతే ఈ రోజు నుంచి నీకు ఏ పోషకుడు లేడని నువ్వు పరగేరుకుంటున్నావు, కానీ ఈ పొలానికి నిన్నే నేను యజమానురాలను చేస్తాను. ఏ పొలానికి పేదదానికి వచ్చావో ఆ పొలానికి నిన్నే రాణిని చేస్తాను, ఆ పొలానికి నిన్నే మహారాణిగా నిలబెడతాను. నీ అందం కాదు, నీ యొక్క సౌందర్యం యొక్క గుణగణం ఇవేమీ కాదు, నేను చూసింది ఒకటే, నీ క్యారెక్టర్ నాకు నచ్చింది. నాకున్న డబ్బుకి, నాకున్న స్థితిగతులకి నేను చిటికేస్తే చాలా సంబంధాలు వస్తాయి, కానీ నేను నిన్నెందుకు చేసుకుంటున్నానంటే నీలో భయభక్తులు నాకు నచ్చాయి. మగపిల్లలు ఎవరైనా చూడాల్సింది ఏంటంటే, ఒక లైఫ్ పార్ట్నర్ మన దగ్గరికి వస్తుందంటే తన డివోషనల్ లైఫ్ ఎలా ఉందన్నది మనం చెక్ చేయాలి. మనం అవి చెక్ చేయము. ఇన్స్టా చెప్పండి, ఫేస్బుక్ చెప్పండి, ఇంకా చెప్పండి, నాకు అప్డేట్ ఇంకా యాప్స్ ఏమున్నాయి, వాట్సాప్ స్టేటస్,
ఇవే పెట్టు, ఆటో వేసుకుని పోతారు ఇద్దరు కోర్టుకి. నేను సీరియస్గా చెప్తున్నా. ఇవి చెక్ చేస్తే ఈ మేకప్లు, ఈ సోకులు, ఈ రీల్స్, లైకులు, ఎడావులు జీవితం అనుకుంటున్నావా? ఇలా రీల్స్ చూసే చేసుకున్నాడు ఒకడు, అలా రీల్స్ చూసే చేసుకుందాన్ని. ఏం చేస్తాడు ఈరోజు? గర్భంతో ఉన్న పిల్లని పొడిసేసిపోయాడు ఎదవా. మీరు చూసారు? ఇవన్నీ ఏం జరుగుతాయి చెప్పండి. మీరు పై పై రంగులు చూడకండి. డివోషనల్గా ఎలా ఉన్నారు, ఒక సంబంధం, ఒక సహవాసం. వీడియో కాల్ చేసుకున్నప్పుడు అందంగా ఉన్నాడా, సన్నంగా ఉన్నాడా చూడు. నీకు ఆ వీడియో కాల్ ఉంటుంది చూడు త్వరలో. వీడియో కాల్ చేసుకున్నప్పుడు తెల్ల కనబడుతున్నాను అలాగా చూడు. ఇక తర్వాత బ్లాక్ అండ్ వైటే చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? ఇదిగో నువ్వు గొప్పవారిని కానీ కొద్దివారిని కానీ ఎవరిని, నీ తోటి వయసు వాళ్ళని ఎవరినే చూడకుండా నన్నే చూస్తున్నావంటే నీలో ఎథిక్స్ ఉన్నాయి, నాకు నచ్చాయి. అంటే నేను ఇష్టపడుతున్నాను, నీ సంబంధం ఓకే చేస్తున్నాను, నీలాంటి అమ్మాయికి అన్యాయం జరగకూడదని ఎలాగైనా నేను చేయించుకోవాలని అనుకోలేదు. నీకు మంచి సంబంధం చేయలేని అతను అడిగాను, కానీ అతను చేసుకొని అంటున్నాడు. ఇప్పుడు నన్ను దాటిపోయింది, నీ పక్షాన్ని నేను వకాలతా పుచ్చుకున్నాను కనుక ఈ చెప్పు చేతితో పట్టుకుని చెప్తున్నాను. నా పొలం ఎదుట, నా కష్టం ఎదుట, ఈ పెద్దల ఎదుట, వీళ్ళందరి ఎదుట చెప్తున్నాను, నిన్ను స్వీకరించుటకు ఆ పదాలు బలం ఉంటాయి బైబిల్లో. నిన్ను అంగీకరించుటకు నాకే మాత్రం మొహమాటం లేదన్నాడు. అంతే. ఇప్పుడు చెప్పండి, పెళ్లి ప్రమాణాలు ఏ ప్రమాణం చేస్తారు చెప్పండి? ఈ చెప్పరు ఒక ప్రమాణంలో ఏం చెప్పరు, ఏం చెప్తారు? ఆ జోకులు ఎత్తారు పెళ్లి ప్రమాణంలో పాస్టర్ గారు. ఏమని? ఈమెను భారీగా అంగీకరిస్తున్నావా అనగానే అంగీకరిస్తున్నాను కానీ అంటాడు. ఎవరిని అన్నాడు. ఎవరిని అంగీకరిస్తాం? ఎదుగు మీద ఆవిడనే. మరి ఇది పెద్ద జోకు. పేరు చెప్పము అన్నారట. పేరు చెప్తారు సో అండ్ సో అని. ఏరే పేరు చెప్పితే పొరపడినాడు, సంబంధం అలాగే పోయింది. నిజంగా ఏటారు అడగండి, ఎదుగు కూడా లైవ్లో వెళ్తుంది. అంతకుముందు అలాగే ఒక అమ్మాయి ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి మాట్లాడుతూ ఫోన్ మాట్లాడుతూ ఆ తర్వాత ఫోన్ చేస్తే వీడి పేరే చెప్పరా సురేష్ అందంట. అంటే వీడి కదలండి అంతే. సురేష్ గడు ఎవడని అడిగాడు. భద్రం సురేష్ అని చెప్తుందా? ఏమని చెప్తుంది? అన్నాడు. సురేష్ అంటే మా అన్నయ్య అంటే ఎంత అలవాటు అయిపోతే సురేష్ అంటవే అన్నాడు. అటు గుర్తుపెట్టుకో. ఏమని ఒప్పుకోలు చేయాలి? ఆమె గురించి ఒప్పుకోలు చేస్తున్నాడు చూడండి. మంచి ఒప్పుకోలు ఇస్తున్నాడు. ఆ ఒప్పుకోలు, నేను ప్రేమిస్తాను, పోషిస్తాను, రక్షిస్తాను, నేను కప్పుతాను, నేను చూస్తాను, నీకు ఒక విజ్ఞాపన చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, నా ఆస్తి నీకు చెప్పండి రాసిస్తాను, నా పొలాన్ని నీకు రాసిస్తాను, నా జీవితంలో నీకు భాగాన్ని రాసిస్తున్నాను, నా ఊపిరి నీకు ఇస్తున్నాను, నా కష్టం కన్నీరులో జాయిన్ అయిపో అన్నాడు. అసలు ఆమె ఎక్స్పెక్ట్ చేయండి చెప్పిన. ఏ పొలానికి పరగేయడానికి వెళ్ళిందో ఆ పొలానికి యజమానులు అతను ఎక్స్పెక్ట్ చేయదు. ఏ అమ్మాయినైతే చూస్తున్నాడో ఆ అమ్మాయిని రేపు పొద్దున్న నేనే నిలబెట్టాలని ఈయన కూడా చెప్పండి ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నేను అనిపిస్తుంది నాకు, బోయాజు రూతుని అంగీకరించక మునిపే రూతుని అంగీకరించింది ఎవరో తెలుసా? అది గుర్తుపెట్టుకో. రూతుని బోయాజు అంగీకరించక మునిపే దేవుడు అంగీకరించాడు. దేవుడు అంగీకరించాడు కనుక బోయాజు అంగీకరించేలాగా దేవుడు పరిస్థితుల్లో చెప్పండి రేపు అంగీకరించేలాగా చేశాడు. మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం, ఎట్లాగైనా సరే ఆ సంబంధం ప్రభువా చెప్పండి ఓకే చేసే ప్రభు. ఆయన ఓకే చేస్తే ఎలాగన్నా ఓకే అవుద్ది. నువ్వు ఓకే, ఆయన ఓకే చేసాడు, ఒక్కసారి ఓకే అయిందంటే ఆయన ఎలాగైనా చేస్తాడు. కానీ నువ్వేం చేస్తావు? నువ్వే ఏదోలాగా చెప్పండి ప్రభు ఓకే చేసే ప్రభు. ఆ తర్వాత ఓకే చేసే పనులు మేము చేస్తామంటే నేను అడుగుతున్నాను, ఎలా ఓకే చేయి? మాకు ఎన్ఆర్ఏ సంబంధం ఇచ్చే ప్రభు చెప్పండి, మాకు గవర్నమెంట్ ఎంప్లాయీ సంబంధం. మంచోని నీ ప్రభు చేయరు. మంచిదా నీవు నా సంపాదన కలిసి వచ్చే నేను ఒక 20 ఏళ్ళు, అదొక 30 ఏళ్ళు సంపాదిస్తే రౌండ్ ఫిగర్ ఒక 50 ఏళ్ళు అవుతుంది ప్రభా. అలాంటి పిల్ల ఎవరు ఉంటుంది? 50 ఏళ్ళు మిగిలితారు అయ్యా. నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? నీ జీవిత భాగస్వామి. కొంతమంది నా చుట్టూ ఉన్న వాళ్ళకి సంబంధాలు అడుగుతారు నన్ను. అడిగినప్పుడు రే పలానా అమ్మాయిని చక్కగా భక్తిపరురాలు, ఆడికి మాత్రం చెప్పాలి, మళ్ళీ అందరూ చెప్తే మళ్ళీ పెద్ద స్టోరీ వెళ్ళేస్తారని చెప్తే అంటే చేసుకుంది నువ్వు కాస్త ఏం కాలరా మరి ఏం కాదు నడుతున్నాను అంటే ఇంట్లో అడిగి కాపురం చేస్తావా? నడుతుంది ఇంట్లో కాపురం చేస్తావా? ఇంట్లో రేపు జీవితాంతం మీ అమ్మంటారు నీతో, జీవితాంతం మీ నాన్న ఉంటారు నీతో, జీవితాంతం వీళ్ళు ఉంటారు నీతో, జీవితాంతం నేను పట్టుకుని ఏడ్చేది ఒకరు కావాలి, నేను నవ్వుతే నవ్వేది, ఏడితే నీ పక్షాన్ని నిలబడేది ఒక జీవితం కావాలి. ఎవరో కట్నాలు తెచ్చిందని చేసుకున్నాను ఏమంటే చెప్పినా ఇచ్చాను కదా 5 లక్షలు ఎందుకు అతమాలు నా మీద పడుతున్నావు అంటదందా? గొడవ వచ్చింది అనుకోండి, కోర్టులో వేసే పాయింట్లో ఒక పాయింట్ చెప్పినా చెప్పండి, ఆ రోజు మేము 10 లక్షలు ఇచ్చాం, ఆ రోజు మేము ఉంగరం చేయించాం, ఆ రోజు మేము చెప్పండి బీరువా ఇట్టాం, ఆ రోజు మేము చెప్పండి మంచం ఇట్టాం, ఆ రోజు ఫ్రిడ్జ్ ఇట్టాం. నేర్తాను సిగ్గుంటే మాకు చెప్తాను, ఏం అడగండి అత్తమామనని, ఏం అడగండి. పౌరుషంగా ఇప్పుడు మీరు నాకు రూపాయి ఇచ్చారా? పౌరుషంగా చెప్తున్నాను, మీరు నాకు రూపాయి ఇచ్చా, నీ కూతుర్ని మిమ్మల్ని మర్చిపోయేలా నేను పోషిస్తున్నాను. మీరు నాకు రూపాయి ఇచ్చారు, ఇప్పుడు మేము రూపాయి అడిగిన బంగారు బొమ్మలా నేను చూస్తాను. ఆ పౌరుషంతో ఒక మగపిల్లడు చెప్పేలా ఉండాలి. రూతమ్మ ఏం కట్నం తెచ్చింది చెప్పండి, నీకు మాట్లాడితే మగపిల్ల చేసి చెప్పండి, వెళ్ళి మీ లచ్చ మీ నాన్న లచ్చడిది
నీకు అడిగినప్పుడల్లా లచ్చితే ఆ పిల్ల నిన్ను ఎందుకు చేసుకుంటుంది? రిలయన్స్ వాళ్ళు కూతురు అనుకుంటున్నావా? ఇలా లచ్చతే 10 వెళ్తే ఎలా అందుకే చంపేశాడండి. లక్షతే 10 వెళ్తే అంటే నడుతుంది. ఎలా తెస్తుంది? నేను నమ్మిచ్చాడు దేవుడు. గుర్తుపెట్టుకో, రూత్ అమ్మకి మ్యాచ్ అయ్యేది బోయాజే, బోయాజ్కి మ్యాచ్ అయ్యేది చెప్పండి రూతే. వీళ్ళిద్దరూ ఒకరినొకరు అంగీకరించుకుని వీళ్ళిద్దరూ ఇలా ఉంటే బాగుంటుంది. వీళ్ళిద్దరిని అంగీకరించింది ఎవరు చెప్పండి? దేవుడు. అందుకే ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా బ్రైట్గా ఉండాలి మన ప్రేయర్. ఏంటంటే, నేను అంగీకరిస్తున్న వ్యక్తిని చెప్పండి, నువ్వు అంగీకరించావా లేదా ప్రభావ నాకు తెలియచే. నువ్వు అంగీకరిస్తే నన్ను ముందుకు నడిపించు, నువ్వు అంగీకరించకపోతే ఎక్కడితో ఈ బంధాన్ని చెప్పండి కట్ చేసి. బోయాజ్ దగ్గరికి వెళ్ళక ముందు రూతమ్మ చేస్తున్న పని ఏంటో చూడండి ఒకసారి. తన సిమ్టమ్స్ ఎదుక్కుంటుంది. రూతు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం ముగిద్దాం. రూతు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. బోయాజు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి యందు అతడు ఉలిక్కిపడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. ఆమె నేను రూతు అని సెలవిచ్చిన ముగిద్దాం చూడండి. ఎక్కడ పడుకుందట? తప్పుడు ఆలోచన ఉన్నదైతే కాళ్ళ దగ్గర పడుకుంటుందా, పక్కన పడుకుంటా చెప్పండి. కానీ ఆమె కాళ్ళ దగ్గర ఎందుకు పడుకుని చెప్పండి? ఎందుకు పడుకుని చెప్పండి అడుగుతున్నాను. ఇందాక చదివాం ఏదో, ఇందాక చదివాం 4వ అధ్యాయంలో. ఆమె కాళ్ళ దగ్గర పడుకోవడానికి కారణం ఉంది. బోయాజుకి తన బాధ్యతను తెలియజేస్తుంది. నన్ను పెళ్లి చేసుకోవాల్సిన బంధువుడివి, భక్తుడివి, బాధ్యత కలిగిన వాడివి నా నెలసరిలో ఎవరైనా ఉన్నారు అంటే, నా నెలవరిలో ఎవరైనా ఉన్నారు అంటే ఇవే. ఇంక ఎక్కడ పడుకుందో తెలుసా? నిజంగా తనతో కామతురతనే జరిగించాలంటే కౌగిల్లోకి పోయి తను టెంప్ట్ చేసేది. కానీ తను ఏం చేస్తుంది చెప్పండి? కాళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకుంటారంటే, నేను నిన్ను చేసుకుంటున్నా అనడానికి ఆ సంస్కృతిలో, బంధంలో గుర్తేంటి తెలుసా? చెప్పిస్తారు. ఏ చెప్పైతే నిబంధనకు గుర్తో, ఏ చెప్పైతే రేపొద్దున నేను చేసుకోవడానికి కారకమైన గుర్తో, ఆ చెప్పులు వేసుకునే కాళ్ళ దగ్గరే చెప్పండి పడుకుంది. ఏమని? ఇలా తడిమిన వెంటనే చెప్పులు వేసుకునే నా కాళ్ళ దగ్గర ఎందుకు నువ్వు పడున్నావంటే తనకి ఇండైరెక్ట్ మెసేజ్ ఇస్తుంది. ఇది నీ బాధ్యత, ఇది నీ బాధ్యత. నా అత్త చెప్పింది ఇది నీ బాధ్యత, నా బంధువు ఇది నీ బాధ్యత, మా కుటుంబ బాధ్యతను తీసుకోవాల్సిన బాధ్యత నీది. అందుకే నేను నీ భార్యగా కాదు, నీ దాసురాలుగా నీ కాళ్ళ దగ్గర పడుంటాను. మాకు జీవితాన్ని, మా జీవితాన్ని నిలబెట్టు, మా జీవితాన్ని పోషించు, మా జీవితాన్ని ఆదరించు. నిజంగా నీతో పిల్లలు కనాలనో, నీతో ఉండాలనో, నీతో శృంగారం చేయాలని ఈ థాట్స్ కాదు నాకు ధర్మశాస్త్రం గుర్తుంది. వాక్యాన్ని పాటించాలనుకుంటున్నాను. పరగేరు కొనేటప్పుడు వాక్యాన్ని పాటించాను. ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నప్పుడు కూడా ధర్మశాస్త్రం ప్రకారం నీ కాళ్ళ దగ్గరే చెప్పులు వేసుకునే దగ్గర నేను పడుకుంటున్నాను. నేను చెప్తున్నాను, నువ్వు ఓకే చేయకపోతే నేను బలవంతంగా నేను ఒప్పించు. నువ్వు ఓకే చేయకపోతే బోయాజు బలవంతంగా నీ చేయి నా మీద వేయించుకోను. నువ్వు ఓకే చేయకపోతే నా జీవితాన్ని తెచ్చి నీ నెత్తి మీద రుద్దును. ఈ సేవకురాన్ని జ్ఞాపకం చేసుకుంటావని ఈ కాళ్ళ దగ్గర చెప్పండి పడుంటున్నావు. ఎంత తగ్గించుకునే పిల్ల మన దగ్గర ఉంటే అడుగుతున్నాను. ఎలా టామింగ్ చేసుకోకపోతే ఎలా టామింగ్ చేసుకోవాలని బోయాజు అనుకుంటాడు అనుకోండి. ఇప్పుడు పిల్లలు ఎలా చెప్పండి? ఇప్పుడు పిల్లలు నట్టింట్లో సేఫ్ వేసుకుని వచ్చేస్తారండి. ఇప్పుడు పిల్లలు ఎలా చెప్పండి? భర్త కాళ్ళ మీద ఉంటే కాలు మీద కాళ్ళు ఊపుతుంటారండి. ఇప్పుడు పిల్లలు చెప్పండి. అంటే భర్త అనగానే సుపీరియర్ ఆఫీసర్ అని అంటలేదు, కానీ ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చేయాలి. భర్త మీద కాళ్ళు వేయడం, భర్తని తనడం, భర్త మీద నడుతున్నాను సిగ్గు సీమి నచ్చలేదని ఈ జనరేషన్కి. ఆ అమ్మాయి చూడండి, నీ పాద దూలుగానే ఉండిపోతాను, నీ చెప్పుగానే ఉండిపోతాను, నీ కింద ఉండిపోతాను, నీ దగ్గర ఉండిపోతాను. మమ్మల్ని పోషించు, నా అత్తను పోషించు, నన్ను పోషించు, నా కుటుంబాన్ని పోషించు. ఎందుకు కరువు వచ్చిందో నాకు తెలియదు, ఎందుకు మా అత్తాలు మా ఊరు వచ్చారో నాకు తెలియదు, ఎందుకు నేను ఎక్కడ తిరిగి వచ్చానో నాకు తెలియదు, రేపొద్దున నా దేవుడు నా జీవితంలో ఏం చేయబోతున్నాడో నాకు తెలియదు. నా జీవితం నలిగిపోయింది, నా జీవితం ముడత అయిపోయింది, నా జీవితం మరకలు తుండిపోయింది, నా జీవితం చిందరవందర అయిపోయింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నా జీవితాన్ని నువ్వే ఆదరించు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి చిందరవందర అయిపోయిన జీవితానికి బోయాజు ఏమైపోయాడు తెలుసా? రక్షకుడు అయిపోయాడు. నేను ముగిస్తున్నాను. బోయాజులో ఏం చూపిస్తున్నాడు దేవుడు మనకంటే, పాపానికి బానిసలం అయిపోయిన మనం, పాపానికి బంధువులు అయిపోయిన మనం, పాపానికి బంధుత్వంలో దాచులం అయిపోయిన మనం, రూతమ్మని ఎలాగైతే విడిపించడానికి, పేదరికంలో పాప ప్రపంచం నుంచి ఎలా అయితే విడిపించడానికి బోయాజు వచ్చాడో, మన కొరకు ఒక బంధువు వచ్చాడట. నా బంధువు ఎవరు చెప్పండి? నజరుడైన యేసు. ఏం చూపిస్తుంది బోయాజు చరిత్ర? ఏం చూపిస్తుంది రూతు చరిత్ర అంటే, ఒకరోజు రూతు లాంటి స్థానంలోనే సంఘం ఉంది.
ఒకప్పుడు పరదేశులము, చెప్పండి, యాత్రికులము, దేవుడు లేనివారు, నిబంధన లేనివారు, ఆదరణ లేనివారు, కనికరం లేనివారు. ఒకప్పుడు మనం ఎవరంటే ఇశ్రాయేలుతో సహపౌరులు కానివారు. మనం ఎవరంటే అన్యులు. ఇప్పుడు రూతమ్మ ఎలాగైతే అన్యురాలో, చెప్పండి, మనం కూడా ఒకప్పుడు అన్యురాలు. ఆ రోజు బోయాజు ఎలాగైతే ఆదరణ లేని ఆ తల్లిని ఎలాగైతే మనవాడాడో, మనలందరినీ పెళ్లి చేసుకోవడానికి మనతో నిశ్చితార్థం చేసుకున్న బంధువు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే బోయాజులో ఏ లక్షణాలు మనకు కనబడుతున్నాయంటే, బైబిల్ చెప్తుంది, బోయాజులో మనకి ఏ లక్షణాలు కనబడుతున్నాయంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క లక్షణాలు కనబడుతున్నాయి. ఆ అన్యురాలికి జీవితాన్ని ఇచ్చిన ఆయన ఈరోజు అన్యులైన మనకి జీవితాన్ని ఇచ్చాడు. ఆ అన్యురాలను తీసుకొచ్చి యోధా వారసత్వంలో చేర్చిన బోయాజు ఈ అన్యులైన మనందరినీ తెలిసి క్రీస్తు వారసత్వంలో మనం చూపించాడు. ఇలాంటి బోయాజు రూతు కలిస్తే పుట్టినవాడే, చెప్పండి, ఓబేదు. ఈ ఓబేదు దావీదు గారికి తాతయ్య. నా మాట మీకు అర్థమవుతున్నాయా? ఈ ఓబేదు దావీదు గారికి తాతయ్య. ఇలాంటి వ్యక్తుల్ని ఆ రోజు నుంచి కట్టుకుంటూ నిలబెట్టుకుంటూ ఇన్ని జీవిత చరిత్రలోంచి మార్చుకుంటూ ఇన్ని స్టోరీస్లోంచి దేవుడు ఎవరిని తీసుకురానికి ఇన్ని జీవితాలు కట్టుకుంటూ వస్తున్నావయ్యా. అన్యుల్ని కలుపుతున్నావు, ఇశ్రాయేల్ని కలుపుతున్నావు, యూదుల్ని కలుపుతున్నావు, అన్యుల్ని కలుపుతున్నావు, ఇన్ని జీవిత చరిత్రలు కలుపుతున్నావు, పడిపోయిన లేపుతున్నావు, నిలబెడుతున్నావు, జీవితాలు మారుస్తున్నావు. ఎక్కడి నుంచి యోధా దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని చెక్కుకుంటూ వస్తున్నావు. ఈ జాతిలో ఇంత వ్యక్తుల్ని మార్చుకుంటూ నిలదొక్కుంటూ ఇంత చక్కగా ఎందుకు ఈ వంశవృక్షాన్ని కడుతున్నావంటే, ఓ సంతానం రాబోతుంది. ఆ సంతానం పేరు, చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ బాలుడు రావడానికే ఆ రోజు బోయాజుని చూశాడు. ఆ బాలుని రావడానికే ఆ రోజు రూతుని చూశాడు. ఆ బాలుడు రావడానికే ఆ రోజు ముందున్న యోధా ప్రధానులందరినీ చూశాడు. ఆయన కొరకు వీళ్ళందరినీ కట్టుకుంటూ వచ్చాడు. ఇలాంటి ఉత్తమ వ్యక్తి, అలాంటి ఉత్తమ తల్లి ఎందుకు చేర్చబడ్డారు చెప్పండి? క్రీస్తు వంశవృక్షంలో చేర్చబడ్డారు. ఈ రికార్డ్స్ మనకు పరిచయం చేస్తుంది ఎవరు చెప్పండి? మత్తయి గారు. ఎందుకు ఈ తరాలన్నీ ఉన్నాయంటే, ఆయన భూమి మీదకి అనుకున్న సమయానికి రావాలి అంటే ఇన్ని తరాలు కాపాడబడాలి.